మీ పిల్లలు 3 ఇయర్స్ దాటిన తర్వాత కూడా వాళ్ళ ప్యాంట్స్ లో యూరినేట్ చేస్తున్నారా, లేదంటే గనక పాటీ మోషన్కి వెళ్తున్నారా ప్యాంట్స్ లో మీకు చెప్పకుండా? 3 ఇయర్స్ దాటిన ఇంట్లో ఉన్నప్పుడు డైపర్స్ యూజ్ చేస్తున్నారా అంటే మీ పిల్లలకి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆటిజం, ADHD లేదంటే గనక ఇంటెలెక్చువల్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇవి ఎక్స్ప్రెస్ చేయలేరు. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి సెన్సరీ ఇష్యూ, అంటే వాళ్ళకి తడి నచ్చక బాత్రూంలో అడుగు పెట్టకపోవచ్చు, లేదంటే కనుక సెన్సేషన్ అంటే వాళ్ళ బాడీలో ఉన్న బోవెల్ మూమెంట్స్ ఐడెంటిఫై చేయలేక వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, లేదా వాళ్ళు కమ్యూనికేట్ చేయలేక. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆటిజం పిల్లల్లో స్పీచ్ డిలే ఉంటుంది, లేదా అసలు స్పీచ్ లేకపోవడము ఉండొచ్చు. దీనివల్ల కమ్యూనికేట్ చేయలేక వాళ్ళు పాటీ కానీ యూరినేట్ కానీ వాళ్ళు ప్యాంట్స్లో చేయొచ్చు. సో ఇది ఏ ప్రాబ్లం అయినా సరే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే 4 ఇయర్స్ లోపు లేదా 3 ఇయర్స్ లోపు పిల్లలకి ఈ పాటీ ట్రైనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం, లేదా మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఒక ప్రాబ్లమాటిక్ బిహేవియర్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి మనము కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయితే కనుక మీ పిల్లలు కూడా నార్మల్ పిల్లల్లాగా వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న బాత్రూమ్ని చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో ఫర్దర్గా మనం స్ట్రాటజీస్ని ఎలా యూజ్ చేయాలి ఒక్కొక్క ప్రాబ్లంకి అనేది మనము రాబోయే వీడియోస్లో చూద్దాం. ప్లీజ్ ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.